ఒక సాధారణ ఉదయం చెన్నై నగరం హృదయ భాగంలో సూర్యుని కాంతి మరీనా బీచ్ తీరంలో తిరిగే అలలపై మెరుస్తుంది. వీధుల్లో జనం ఆరాటంగా నడుస్తున్నారు. ఆటోరిక్షాల హారన్ శబ్దాలు, వీధి పక్కన ఇడ్లీ సాంబార్ దుకాణాల సుగంధం నగర జీవనాన్ని నింపుతాయి. ఈ సందడిలో మురుగన్ అనే వ్యక్తి, ఒక డెలివరీ డ్రైవర్, తన పాత వ్యాను నడుపుతున్నాడు. మురుగన్కు ఈ ఉద్యోగంలో సంవత్సరాల అనుభవం ఉంది. అతని ముఖంలో ఒక శాంతత ఉంది. చాలా చూసినా, అనుభవించినా ఒక గాంభీర్యం. ఎవరితోనూ పెద్దగా గొడవలేదు, కాని స్వయం గౌరవం ఉన్న మనిషి యొక్క ఆత్మవిశ్వాసం అతనిలో ఉంది. ఈ ఉదయం మురుగన్కు ఒక ప్రత్యేక ఆర్డర్ ఉంది. చెన్నైలో అత్యంత ప్రసిద్ధ రెస్టారెంట్లలో ఒకటైన నక్షత్రం అనే హోటల్కు సరుకులు చేర్చాలి. ఈ హోటల్ అక్కడికి వచ్చేవారికి మాత్రమే కాదు, అక్కడ పనిచేసేవారికి కూడా ఒక గర్వకారణం. నది నుండి పట్టిన చేపలు, ఊటీ నుండి వచ్చే ఆర్గానిక్ కూరగాయలు, ఇవన్నీ మురుగన్ లాంటివారు తెచ్చేవే. కాని మురుగన్కు ఇలాంటి ఆడంబర హోటళ్లకు వెళ్లడం అలవాటు లేదు. అయినా ఉద్యోగమే కదా. అతను తన వ్యాన్ను హోటల్ వెనుక ఇరుకైన దారిలో ఆపాడు. సిబ్బందికి మాత్రమే అని రాసిన పెద్ద ఇనుప తలుపు ఒక కోట ద్వారంలాగా ఉంది. మురుగన్ బిల్ పేపర్ తీసుకుని, చేతులకు గ్లౌజులు వేసుకుని, కూరగాయల బాక్సులు, చేపలు అన్నీ ఒక ట్రాలీలో పెట్టాడు. తలుపు వైపు నడిచినప్పుడు లోపల నుండి చిన్న చిన్న నవ్వులు, ఎగతాళి శబ్దాలు వినిపించాయి. మురుగన్ తల ఊపాడు. ఇవన్నీ అతనికి కొత్తేమీ కాదు. జనం పక్షపాతంతో ప్రవర్తించడం అతను చూశాడు. కాని అతని మనసు అలాంటి వాటిని తాకకుండా ముందుకు సాగుతుంది. తలుపు తెరిచినప్పుడు ఒక యువకుడు తెల్లటి షెఫ్ కోటు వేసుకుని మురుగన్ను ఒక భారంలా చూశాడు. వెనుక ఇద్దరు ఉద్యోగులు, ఒకరు నవ్వు ఆపుకుంటూ, మరొకరు మురుగన్ను ఎగతాళిగా చూశారు. ఇవన్నీ కాస్త ముందుగా రావాలి కదా, షెఫ్ లాగిస్తూ అన్నాడు. మురుగన్ శాంతంగా, సర్, నేను సరిగ్గా సమయానికి వచ్చాను. ఇక్కడ కొత్త చేపలు, ఆర్గానిక్ కూరగాయలు ఉన్నాయి అని బిల్ చూపిస్తూ చెప్పాడు. షెఫ్ చేయి ఊపి, లోపల పెట్టి దారి అడ్డం కాకుండా వెళ్ళు అన్నాడు. మురుగన్ ట్రాలీని తోసుకుంటూ లోపలికి వెళ్లాడు. హోటల్ లోపల ఒక రాజభవనం లాంటిది. క్రిస్టల్ లైట్లు, మెరిసే మార్బుల్ నేల, ఆధునిక వంటగది సామగ్రి అన్నీ మెరుస్తున్నాయి. కాని ఉద్యోగుల చూపులు మురుగన్ను వెంబడించాయి. ఒకరు గొణుగుతూ, ఇప్పుడు ఇలాంటి వాళ్లనే ఇక్కడికి పంపుతున్నారు అన్నాడు. ఆ మాటలు, ఆ చూపులు అన్నీ మురుగన్ ఉద్యోగాన్ని, అతని విలువను అవమానించేవి. అయినా మురుగన్ తల వంచుకొని పని కొనసాగించాడు. అతనికి ఒక రహస్యం తెలుసు, వాళ్లకు తెలియనిది. దాని సమయం దగ్గర పడుతోంది. వంటగదిలో ఒక మహిళ నలుపు సూట్లో, షెఫ్ స్టేషన్ను మూసేయకండి అని మురుగన్ను చూడకుండా అరిచింది. మురుగన్ మర్యాదగా, సరే మేడం అని సమాధానం చెప్పాడు. కాని వాళ్లు అతన్ని ఏదో తప్పుకు ఎదురుచూస్తున్నట్లు అనిపించింది. అప్పుడు ఇద్దరు వెయిటర్లు టేబుల్పై గుడ్డలు మడతపెడుతూ, ఇతనికి 5 నిమిషాలు ఇవ్వండి, ఏదో పగలగొడతాడు అని చెప్పి నవ్వారు. మురుగన్ విననట్లు నటించాడు. అతని యూనిఫామ్ శుభ్రంగా, ఉద్యోగానికి తగినది. కాని వాళ్లకు అది సరిపోలేదు. ఒక షెఫ్, ఇతనికి ఇక్కడ భోజనం చేయడానికి కూడా సరిపోదు, ఎలా వచ్చాడు అని చెప్పి సమూహ నవ్వు పుట్టించాడు. మురుగన్ మనసులో ఒక చిన్న కదలిక. సంవత్సరాలుగా ఇలా వింటున్నాడు. కాని ఈరోజు ఏదో విభిన్నంగా ఉంది. అయినా అతను శాంతంగా ఉన్నాడు. రెండో లోడ్ తీసుకురావడానికి వ్యాన్ వైపు నడిచాడు. వెనుక నవ్వులు, ఎగతాళి కలిసిపోయాయి. మళ్లీ లోపలికి వచ్చినప్పుడు హోటల్ ముఖ్య షెఫ్ అరుణ్ మురుగన్ తెచ్చిన చేపల బాక్సును పరిశీలిస్తున్నాడు. ఇదేనా వాళ్లు పంపగలిగింది అని ఎగతాళిగా అన్నాడు. మురుగన్ శాంతంగా, సర్, నాణ్యతలో సమస్య ఉంటే నేను సప్లయర్ను పిలుస్తాను అని చెప్పాడు. అరుణ్ చేయి ఊపి, వదిలేయి వెళ్ళు అన్నాడు. అరుణ్ బిగ్గరగా, అందరూ వినేలా, ఇప్పుడు డెలివరీ వాళ్లకు కూడా ఇలా ప్రవర్తించడం వచ్చా అని అన్నాడు. ఒక వెయిటర్ నవ్వాడు. మిగిలిన వాళ్లు తలవంచుకున్నారు. చివరగా ఒక ఉద్యోగి, ఓయ్, ఒక బాక్స్ మర్చిపోయావు అని అరిచాడు. మురుగన్ వెనక్కి తిరిగి చూశాడు. అన్నీ తీసుకొచ్చాడు కదా. కాని
వాళ్ళు చూపిన బాక్స్ తీసినప్పుడు అది ఖాళీగా ఉంది. నీతో ఆటపాడినాము అని వాళ్లు కేకలు వేసి అందరూ నవ్వారు. మురుగన్ చేయి తలుపుపై ఆగింది. అందరూ నిశ్శబ్దమయ్యారు. అతను తిరిగి ఒక గంభీరంతో, మీ ఈ హోటల్కు లోపించిన ఒక విషయాన్ని నేను తెచ్చాను, గౌరవం అని చెప్పాడు. ఆ గొంతులో ఒక శక్తి ఉంది. అందరి నవ్వు ఆగిపోయింది. మురుగన్ బయటకు నడిచాడు. కాని అసలైన ఆశ్చర్యం ఇంకా రావాల్సి ఉంది. వ్యాన్ దగ్గర నిలబడి మురుగన్ ఒక క్షణం ఊపిరి పీల్చాడు. ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. కాని ఈరోజు ఏదో తేడా. హోటల్ మెరిసే బోర్డు వైపు చూశాడు. నక్షత్రం అని బంగారు అక్షరాల్లో. కొన్ని వారాల క్రితమే మురుగన్ ఈ హోటల్ యజమానిత్వాన్ని సొంతం చేసుకున్నాడు. చిన్న మురుగన్ కథ అది కాదు. తంజావూర్ గ్రామంలో ఏమీ లేకుండా పెరిగినవాడు. తల్లిదండ్రులు కష్టపడి, నీ విలువ నీ పనిలో ఉంది అని నేర్పించారు. 17వ ఏట ఒక చిన్న ఇడ్లీ దుకాణంలో పాత్రలు కడిగి ప్రారంభించాడు. అక్కడ షెఫ్లను, వెయిటర్లను చూసి ఒకరోజు నేను ఇంతకంటే పెద్దది చేస్తాను అని కలలు కన్నాడు. సంవత్సరాల తర్వాత మురుగన్ వంటగది నుండి మేనేజర్ అయ్యాడు. మొదటి చిన్న హోటల్ ప్రారంభించాడు. ఆ తర్వాత నక్షత్రం యజమాని అవకాశం వచ్చినప్పుడు ఏమాత్రం సంశయించలేదు. ఈ హోటల్ను ఆడంబరం మాత్రమే కాక అందరికీ గౌరవమిచ్చే స్థలంగా మార్చాలని అతని లక్ష్యం. కాని యజమానిని అని మొదట చెప్పలేదు. ఉద్యోగులు ఎవరూ చూడనప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకోవాలనుకున్నాడు. ఈ ఉదయం వాళ్లు గౌరవాన్ని మరచినట్లు చూశాడు. మార్పు కావాలి, అది ఈరోజే. మురుగన్ టాబ్లెట్లో కొన్ని నోట్స్ తీసుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటలకు అందరూ ఉద్యోగులను హోటల్ ముఖ్య హాల్లోకి పిలిచాడు. మేనేజర్ కుమార్ సమావేశం గురించి తెలియక అందరినీ సిద్ధం చేశాడు. ఉద్యోగులు కొందరు ఆసక్తితో, కొందరు విసుగ్గా హాల్లో సమావేశమయ్యారు. అరుణ్, ముఖ్య షెఫ్, చేతులు కట్టుకుని, ఇది దేనికి? మాకు పని ఉంది అని గొణుగుతూ అన్నాడు. కుమార్ గుండె దడతో తలుపు దగ్గర నిలబడ్డాడు. 3 గంటలకు తలుపు తెరుచుకుంది. మురుగన్ ఉదయం వేసిన డెలివరీ యూనిఫాంలో లోపలికి వచ్చాడు. అందరూ షాకయ్యారు. అరుణ్ నవ్వి, ఇతనా? ఇది ఏమిటి, జోకా అన్నాడు. మురుగన్ శాంతంగా హాల్ మధ్యలో నిలబడ్డాడు. అందరినీ ఒక క్షణం చూశాడు. కుమార్ ఆసక్తితో, మురుగన్, ఇక్కడ ఏమిటి? ఇది సిబ్బంది సమావేశం అన్నాడు. మురుగన్ చిన్న చిరునవ్వుతో, తెలుసు కుమార్, అందుకే నేను ఇక్కడ. అరుణ్ చెయ్యి ఊపి, ఉదయం డెలివరీ గురించి అయితే దానికంటే పెద్ద పని మాకుంది అన్నాడు. మురుగన్ అరుణ్ను చూసి, నీ మాట నిజం షెఫ్ అరుణ్, కాని ఇది డెలివరీ గురించి మాత్రమే కాదు, అంతకంటే పెద్దది. అందరూ నిశ్శబ్దమయ్యారు. మురుగన్ కొనసాగించాడు, నా పేరు మురుగన్. 3 వారాల క్రితం నేను నక్షత్రం యొక్క కొత్త యజమానిని అయ్యాను. ఇది నా హోటల్. హాల్లో నిశ్శబ్దం. అరుణ్ నవ్వు ఆగిపోయింది. వెయిటర్లు తలవంచుకున్నారు. కుమార్ షాక్తో, మీరే యజమానా అని అడిగాడు. మురుగన్ శాంతంగా, అవును, కాని నేను ఎవరో చూపించడానికి ఇక్కడికి రాలేదు. గౌరవం గురించి మాట్లాడాలని వచ్చాను. ఉదయం మీరు నన్ను కేవలం డెలివరీ డ్రైవర్గా చూశారు. నా ఉద్యోగాన్ని, నా దుస్తులను మీరు ఎగతాళి చేశారు. అది నన్ను మాత్రమే కాదు, ఈ హోటల్ను కూడా కళంకపరిచింది. అరుణ్ ఏదో చెప్పబోయాడు, కాని పూర్తి చెయ్యలేదు. మురుగన్ కొనసాగించాడు, మీరు నన్ను తెలుసుకోకముందే నన్ను తీర్మానించారు. ఇక్కడికి వచ్చేవారు, వారు కస్టమర్ అయినా, ఉద్యోగి అయినా, డెలివరీ వ్యక్తి అయినా గౌరవానికి అర్హులు. ఇదే నేను ఇక్కడ చూడాలనుకుంటున్నది. ఉద్యోగుల ముఖాల్లో సిగ్గు. వాళ్లకు తమ తప్పు అర్థమైంది. మురుగన్ గొంతు మృదువుగా మారింది. నేను యజమానిగా ప్రారంభించలేదు. మీ స్థానంలో నేను పనిచేశాను. పాత్రలు కడిగాను, నేల తుడిచాను, బాక్సులు మోశాను. ఆ ఉద్యోగాలు షెఫ్ లేదా మేనేజర్ ఉద్యోగాలంతా విలువైనవి. వాటి లేకుండా ఈ హోటల్ నిలబడదు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. మురుగన్ కొనసాగించాడు, ఈ రోజు నుండి మనం కొత్త ప్రారంభం చేయాలి. ప్రతి ఉద్యోగాన్ని, ప్రతి మనిషిని గౌరవించే హోటల్. ఎవరికైనా ఇది ఒప్పుకోలేకపోతే ఈ బృందంలో వాళ్లకు స్థానం లేదు. అరుణ్ సిగ్గుతో, నేను
నేను ఉద్దేశించలేదు అని చెప్పాడు. మురుగన్ అతన్ని ఆపి, మాటలు కాదు, చేతలు కావాలి షెఫ్, నీ మార్పును చూపించు. మురుగన్ బయటకు నడిచాడు, కాని ఒక మాట చెప్పాడు. గౌరవానికి ఏ ధర చెల్లించాల్సిన అవసరం లేదు, కాని దాని లేకపోవడం అన్నింటినీ నాశనం చేస్తుంది. మురుగన్ వెళ్లిన తర్వాత ఉద్యోగులు నిశ్శబ్దంగా కూర్చున్నారు. నక్షత్రం హోటల్ మొదటిసారిగా తన పేరుకు తగిన స్థలంగా మారబోతోంది. ఈ కథ ఒక హోటల్ గురించి మాత్రమే కాదు, మన గురించి. ఎన్నిసార్లు మనం ఒక వ్యక్తి కథ తెలియకుండా వాళ్లను తీర్మానిస్తాం? ఎన్నిసార్లు అహంకారం లేదా పక్షపాతం మనలను గుడ్డివాళ్లను చేస్తుంది? మనం ఒక మార్పు తీసుకొద్దాం కదా. ఉద్యోగ స్థలంలో, ఇంట్లో, వీధిలో అందరితో గౌరవంతో, దయతో వ్యవహరిద్దాం. అదే నక్షత్రం యొక్క నిజమైన మెరుపు.